రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును ఖండించెను. చాలా హల్లెలూయా. చూడండి, త్రోవ తప్పిన వధువుకి ఈ బిలాము సాదృశ్యంగా ఉన్నాడు. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయింది. ఆ రోజుల్లోనే ఒక సంఘము త్రోవ తప్పిపోయింది. అది అక్కడ త్రోవ తప్పిపోయిన వధువు గురించి ఈ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క బిలాము ఏం చేశాడు అంటే దుర్నీతి వలన కలుగు బహుమానమును అతడు ప్రేమించాడు. దుర్నీతి వలన కలుగు బహుమానమును అతడు ప్రేమించాడు. దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానాన్ని ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. అతడు బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. చూడండి, ఇలా త్రోవ తప్పిపోయినటువంటి బిలాము అతడు ఒక ప్రవక్త. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అతడు దుర్నీతి వలన కలుగు బహుమానమును అతడు ప్రేమించాడు అని. అందుకని ఈ అధ్యాయం అంతా కూడా ఆ అబద్ధ బోధకుల గురించి వ్రాయబడింది. ఈ అబద్ధ బోధకులు అంటే ఏదో మతశాఖ సంఘాల్లో ఉన్నటువంటి బోధకులు కాదు. వాళ్ళని ఆయన ఎదగడని బైబిల్ చెప్తుంది. ఈ నామాలు మేము అద్భుతాలు చేయలేదా, మహత్కారాలు చేయలేదా, సూచిక్రియలు చేయలేదా, స్వస్థపరచలేదా, అవి చేయలేదా, ఇవి చేయలేదా అని చెప్తారు. కానీ అక్రమం చేయవన్నారా మీరెవరో ఎరుగునని చెప్పాడు. అసలు వాళ్ళని పిలవలేదు. ఆ సాతానుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. సాతానుడు యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారు. కానీ ఈ బిలాము బోధకులు ఎక్కడున్నారు అని అంటే ఈనాడు ఈ వధువు సంఘాల్లో, బ్రహ్మాంగాల సంఘాల్లో అనేక మంది బిలాము బోధకులు ఉన్నారు. అంటే దుర్నీతిని బోధిస్తూ, తప్పుడు బోధలు చేస్తూ, ఈ యొక్క లోక సంబంధమైన ధనాన్ని, లోక సంబంధమైన వాటిని ప్రేమించి కొనసాగుతూ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా కొనసాగుతున్నటువంటి బిలాము బోధ సంఘాలు ఉన్నాయి. ఇవే త్రోవ తప్పిపోయినటువంటి సంఘాలు, త్రోవ తప్పినటువంటి వధువు. కాబట్టి ఇవి మనం తెలుసుకునే ముందుగా మనం బిలాముల గురించి మనం చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఇది మొదటి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యార్దాను తీరమున్న మోయాబు మైదానములో దిగిరి. ఇశ్రాయేలీలు ఆ అరణ్య మార్గములు వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి కానానుకు వస్తున్నటువంటి మార్గములో ఉన్నారు. వాళ్ళు ఆ ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో వాళ్ళు ఎక్కడ దిగారు అంటే మోయాబు మైదానములో దిగారంటే యార్దాను తీరము ఉన్నటువంటి ఆ యొక్క మోయాబు మైదానములో దిగారు. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు
చేసినదంతా చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి. చూడండి, ఇక్కడ మోయాబీయులు ఇశ్రాయేలుకి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే సర్వశక్తివంతుడు వారి పక్షముగా ఉండి, అనగా ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఐగుప్తు దేశం నుండి ఆయన విడిపించుకుంటూ తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు జయశీలులుగా ఐగుప్తు నుండి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ యొక్క సాతాను సంబంధమైనటువంటి ఆ లోక సంబంధమైనటువంటి వారందరూ కూడా జయించుకుంటూ ఆ యొక్క యోర్దానుని అన్నీ కూడా మనం చూసినట్లయితే సర్వశక్తివంతుడు వాళ్ళకు తోడుగా ఉండాలనే విషయము ఈ యొక్క మోయాబీయులకు తెలిసినప్పుడు వారు నిశ్చయంగా మనము అపజయం పొందుతాము, వీళ్ళని మనం జయించలేము అని ఇశ్రాయేలును బట్టి ఈ మోయాబీయులకు ఒక భయం కలిగింది, భయం వచ్చేసింది. ఎందుకనంటే వారు సేవించుతున్న సర్వశక్తిమంతుడు గొప్పవాడు, శక్తిమంతుడు కాబట్టి వారు ఆ యొక్క అమోరీలను ఎలాగా జయించారు ఇవన్నీ విన్నప్పుడు వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? భయం కలిగింది. ఆ భయం కలిగి చూడండి, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తుబీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహమున మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయనది. ఆ కాలమున సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు ఎవరు చెప్పండి? బాలాకు. ఆ బాలాకు మిద్యానీయుల పెద్దలతో మాట్లాడాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే కలుపుకుంటాడు. మనుషుల్ని ఏం చేస్తాడు చెప్పండి? కలుపుకుంటాడు, ఐక్యపరుచుకుంటాడు, అందరిని కలుపుకుపోతా ఉంటాడు. అంటే అన్యులని మత్స్యాకోళ్ళని అందరూ కూడా కలుపుతాడు. వాడు చాలా పెద్ద గుంపు అనిపించుకోవాలని ఆ విధంగా కలుపుకుంటుంటాడు. ఇక్కడ కూడా మోయాబు రాజు కూడా ఇదే చేస్తున్నాడు అన్నమాట. కానీ సర్వశక్తివంతుడు ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే ప్రత్యేకపరచుకుంటారు. ఆయన అందుకని ఆయన నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. అవిశ్వాసులతో మీరు విజోడుగా ఉండకూడి. వెలుక్కి చీకటికి ఏమి సంబంధము, బయల్జెబూలుకి మెస్సీకి ఏమి సంబంధము? వారి నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అప్పుడు నేను మీకు తండ్రినే ఎందును, మీరు నా కుమారును కుమార్తె చెప్తూ ఉన్నాడు కనుక ఆయన యొక్క వధువు ఎప్పుడు కూడా ప్రత్యేకముగా ఉంటుంది. కానీ ఇక్కడ మోయాబు రాజు అయినటువంటి మోయాబు రాజు అయినటువంటి బాలాకు అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? మిద్యానీయులు పెద్దలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు? కలుపుకుంటున్నాడు. తర్వాత చదమ్మా. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది ఎత్తునున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. నీవు దీవించువాడు దీవించబడును, శపించువాడు శపించబడునని నేను ఎరుగుదును. ఇంకా ఇతడు జయించలేక ఆ యొక్క ఇశ్రాయేలు మనం యుద్ధంలో గెలవడం చాలా కష్టం అని చెప్పి వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు,
వాళ్ళ మీద విజయం పొందడం కష్టమని భావించి అతడు ఏం చేశాడనంటే ఒక తంత్రపు ఆలోచన, మోసపు ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఏమిటంటే బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ఎవరినైనా దీవిస్తే దీవించబడతారు, ఎవరినైనా శపించినట్లయితే శపించబడతారు. కాబట్టి అతని దగ్గరికి మనుషుల్ని పంపి అతని ద్వారా ఇజ్రాయేల్ని శపింపజేస్తే వాళ్ళు బలహీనులు అవుతారు, అప్పుడు వారు విజయం పొందొచ్చని ఈ యొక్క మోయాబు రాజు ఏం చేశాడు చెప్పండి, ప్లాన్ తీసుకున్నాడు అనమాట. తర్వాత చదవండమ్మా. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోద చెమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండు, యావే నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేది నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేశారు. సర్వశక్తిమంతుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడుగుగా బిలాము సర్వశక్తిమంతుతో సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు సర్వశక్తిమంతుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోద సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి, ఈ బాలాకు మమ్మల్ని ఈ విధంగా పంపించాడు. అంటే మీరు ఇజ్రాయేలును కనుక శపించినట్లయితే ఆ ఇజ్రాయేలు మీద ఈ యొక్క మోయాబీలనగా మేము విజయం పొందుతాం. కాబట్టి ఈ సొమ్మును తీసుకొని లేకపోతే ధనాన్ని తీసుకొని బంగారాన్ని తీసుకొని మీరు వచ్చి ఆ యొక్క ఇజ్రాయేల్ని శపించండి. అంటే డబ్బుని ఎరగా వేస్తూ ఉన్నారు, లోక సంబంధమైన వాటిని ఎరగా వేస్తూ ఉన్నారు. సాతానుడు ఎప్పుడు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మెస్సీయ దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాడు అదే విధంగా ప్రయత్నం చేశాడు. వాడు లోక రాజ్యము వాటి మహిమను ఇవన్నీ చూయించి వాడు నాకు మురికినట్లయితే ఇవన్నీ నీయే అవుతాయని వాడు చెప్తూ ఉన్నాడు. సాతానుడు ఎప్పుడు కూడా వాడు జయించడం కోసము సొమ్మును ఎరగా వేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ మోయాబు ఆ రాజు ఆ బాలాకు అతడు కొంత సొమ్మునిచ్చి ఈ యొక్క బిలాము దగ్గరకు పంపించాడు. ఆ బిలాము ఆ సొమ్ము తీసుకొని ఆ డబ్బు తీసుకొని ఇజ్రాయెల్ని శపించాలని, ఆ శపించబడినప్పుడు ఇజ్రాయెల్ బలహీనులైపోతారు, అప్పుడు యుద్ధంలో విజయం పొందొచ్చని ఈ యొక్క బాలాకు ఆలోచన చేసి ఆ సొమ్ముని ఆ యొక్క బిలాము దగ్గరికి పంపించారు. చూడండి, సర్వశక్తిమంతుని డబ్బుతో కొనాలనుకున్నాడు, ధనముతో కొనాలనుకున్నాడు. సర్వశక్తిమంతుడు సొమ్ముకు లోబడేవాడు కాదు. నిజమైనటువంటి ప్రవక్త లేకపోతే నిజమైనటువంటి వర్తమానికుడు లోకమును ఆశించి లోకము కోసమై సర్వశక్తిమంతుడికి విరోధముగా మాట్లాడు గాని అతడు సర్వశక్తిమంతుడు ఏది చెప్పమంటే దాన్నే చెప్తాడు. అతడు చూచిన దానిని బట్టి మాట్లాడతాడు, వినిన దాన్ని బట్టి మాట్లాడతాడు. గారు కానీ ఎస్ఐ కానీ
ఏలియా గాని వీళ్ళందరూ కూడా సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో ఏమి చూయించాడో దాన్నే వాళ్ళు తెలియజేశారు. వాళ్ళు సొమ్ము కమ్ముడు పోయి సర్వశక్తిమంతుడు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేయలేదు. వాడు వాక్యము కోసమే నిలబడ్డారు. కాబట్టి సాతానుడు గాని లోకము గాని ఎప్పుడు కూడా నిన్ను ఆ ధర్మతో కొనాలనుకుంటా ఉంటుంది, ఆకర్షించాలనుకుంటుంది, లాగాలని చూస్తూ ఉంటుంది. ఈనాడు చాలా సంఘాలు డబ్బు కోసమై ధనము కోసమై ఈనాడు అనేక సంఘాలు ఆ వాటిలో పడిపోయాయి. చాలా సంఘాలు త్రావ తప్పిపోయాయి. బ్రహ్మం గారి సంఘాలు చాలా మంది బోధకులు మొట్టమొదట బ్రహ్మం గారు ఏం చెప్పారో దాని ప్రకారమే నడవాలి, జీవించాలి, అలాగుండాలి ఇలాగుండాలి అనుకుని బోధకులు ఈనాడు సొమ్ముకి అమ్ముడు పోయి దుర్బోధన చేస్తూ ఉన్నారు, తప్పుడు బోధన చేస్తూ ఉన్నారు. సొమ్ముకు అమ్ముడు పోయారు, డబ్బుకు అమ్ముడు పోయారు. మీరు మాకు డబ్బు ఇస్తే చాలు, మీరు ఏది చెప్పండి అది చెప్తాం. మీకు అర్థమైనా 1963లో రెండవ రాకడ జరిగిపోయిందని చెప్పండి, చెప్పేస్తాం. బ్రహ్మం గారి తర్వాత ఏ వర్తమానం లేదని చెప్పండి, మేము చెప్పేస్తాం. సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు ముగ్గురని చెప్పండి, మేము చెప్పేస్తాం. కాబట్టి డబ్బు ఇచ్చేవారికి అనుకూలముగా, మనకు ధనాన్ని ఇచ్చేవారికి అనుకూలముగా, బంగారాన్ని ఇచ్చేవారికి అనుకూలముగా, వారి పక్షంగా సర్వశక్తిమంతుడి ప్రవక్త మాట్లాడు. సర్వశక్తిమంతుడి పక్షముగానే మాట్లాడతాడు. అతడు నిజమైన ప్రవక్త, నిజమైన వధువు కూడా అదే విధంగా నిలబడి, నిజమైన వధువు కూడా సాతాను ఎంత సొమ్ముని ఎరగా చేసినప్పటికీ కూడా ఆ బంగారం కోసమో దానికోసమో దీనికోసమో ఆయన వధువు ఏ మత శాఖ సంఘాల్లోనికి కలిసిపోదు, ఏ మత శాఖ సంఘాల్లోనికి వెళ్ళదు. ఇదిగో మా సంఘానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఆశీర్వదించబడతారు, ఆ విధంగా ఆశీర్వదించబడతారు. ఆ మోయాబు రాజు ఎలాగైతే గాలం వేశాడో, ఎరబెట్టి గాలం వేశాడో, ఈనాడు మతశాఖ సంఘాల్లో గాని బ్రహ్మం గారి సంఘాల్లో కొంతమంది బోధకులు మోయాబు రాజు వలె, ఇదిగో మా చర్చికి వచ్చినట్లయితే మీరు ఈ విధంగా ఆశీర్వదించబడతారు, ఇంత డబ్బు వచ్చేస్తే మీరు విధంగా గొప్పోళ్ళు అయిపోతారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధనవంతులు అయిపోయారు, అవి పెళ్లిళ్ళు అయిపోయాయి, అవి జరిగిపోయాయి, మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు, మంచి మంచి పదవుల్లో స్థిరపడిపోయారు, మంచి మంచి వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. కాబట్టి మీరు కూడా ఆయన దగ్గర మా సంఘానికి రండి అని ఇవి ఎరగా వేస్తూ ఉంటారు. సర్వశక్తిమంతుడి వీటిని వెరగా ఆయన వధువు ఈ యొక్క సాతాను బోధకులు అనగా ఈ యొక్క బాలాకు లాంటి బోధకులు, బాలాకు లాంటి మనుషులు ఎంత ఎరగా వేసినప్పటికీ కూడా ఆయన వధువు తప్పదు. ఆయన కోసం శ్రమైన, కష్టమైన, నిందైన ఏమైనప్పటికీ కూడా వాక్యము కోసమే ఆమె నిలబడుతుంది, సొమ్ము కోసము అమ్ముడు పోయేది కాదు. ఆ విధంగా ఈ యొక్క బాలాకు తలంచాడు. ఆ తలంచి ఆ యొక్క సొమ్ము ద్వారా ఆ యొక్క బిలామును కొనుక్కోవాలనుకున్నాడు. ఆ విధంగా సొమ్ముని పంపించినప్పుడు అతడు ఆ బిలాము ఏం చేశాడనంటే, సర్వశక్తిమంతుడి దగ్గర నేను కనిపెడతాను, సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాన్ని చేస్తాను. అప్పుడు సర్వశక్తిమంతుడి దగ్గర కనిపెట్టినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనంటే, ఇశ్రాయేలు అనగా వాడు ఆశీర్వదించబడిన వారు, ఏర్పరచబడిన వారు, వారిని నీవు శపించకూడదు. ఆశీర్వదించబడిన వారు అనగా వాడు ఒక వాగ్దానం పొందిన వారు, వాళ్ళ దేశం వాళ్ళకు వాగ్దానం చేయబడింది, వారు ఒక వాగ్దానం పొందిన వారు. కాబట్టి వారు ఆ వాగ్దానమును బట్టి వారు ఆశీర్వదించబడిన మనల్ని బట్టి మనల్ని కనికరించడం కోసము ఇశ్రాయేలు ఆయన కఠినపరిచాడు, కానీ అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ఆయన మరిచిపోలేదు, ఆయన వారిని ఏర్పరచుకున్నారు. అందుకనే వారిని ఏదైనా వాక్యాన్ని మీరిపోయినప్పుడు శిక్షించి గద్దించి మరలా ఆయన తన యొక్క జనులుగా వారిని రక్షించుకుంటూ ఆయన వచ్చారు. అంతేగాని ఆయన
వారిని విడిచిపెట్టలేదు. అదే అన్ని జనులు అనుకోండి, ఎవరినో కొంతమందిని ఏర్పరచుకుని ఆయన అలా లేడు. కొంతమందిగా ఆయన సువార్త అప్పగించాడు, వాళ్ళు ప్రకటించారు. ఒక సమాజముగా, లేకపోతే ఉదాహరణకు మనం అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించారు. అప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఈ యొక్క సమాజాలు అంటే కొలసి సమాజము, గలతీ సమాజము, ఎఫ్ఎస్సి, ఫిలిప్పి మొదలైన, రోమా మొదలైన సమాజాలు ఉన్నాయి, కొరింథీ మొదలైనవి. ఈ సమాజాలన్నీ కూడా ఆయా కాలంలో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు వర్తమానాన్ని నమ్మారు, వర్తమానాన్ని విశ్వసించారు. అయితే వారు ఆ కాలంలో వధువుగా ఉన్నారు. అయితే వారు 325 నిశా సమావేశంకి వచ్చేటప్పటికి వారు మొత్తము కూడా పడిపోయారు. లోక సంబంధం ఆశలో పడిపోయారు, ధనాపేక్షలో పడిపోయారు. చివరికి ఒక రోమన్ క్యాథలిక్ సంఘంగా మారిపోయారు వాళ్ళు. ఆ తర్వాత మరలా సర్వశక్తిమంతుడు తర్వాత మరలా ఇంకొక దూతను పంపించారు. మరలా ఆ సువార్త ప్రకటించబడినప్పుడు ఇంకా కొంతమందిని ఆయన పిలుచుకున్నారు. అందుకనే మనం పిలవబడిన వారిని వారు ఏర్పరచబడిన వారు. పిలవబడిన వారిలోనే ఏర్పరచబడిన వారు కూడా ఉన్నారు. పిలవబడిన వారు అనేక మంది అయినప్పటికీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది. రెండవ రాకడలో ఆయన ఏర్పరచుకుంటాడు. మొదటి రాకడ ద్వారా ఆయన ఏం చేశాడు చెప్పండి? 7 సంఘాలు 7 దూతల ద్వారా ఆయన పిలిచాడు. అది పిలువబడిన కాలము, ఇది ఏర్పరచుకునే కాలం. కాబట్టి అప్పుడు ఆయన మరలా సువార్త ప్రకటించడం ఆరంభమైంది. మరలా అప్పుడు ఒక సమాజం వచ్చింది, మరలా వాడు ఒక శాఖగా మారిపోయారు. అంటే వాక్యంలో ఒకటి కలిపిన ఒకటి తీసివేసినా అది మత శాఖ అవుతుంది. ఒక్కడనే దాన్ని ముగ్గురుగా మార్చడం, అది శాఖగా మారిపోయింది. ఆ విధంగా ఆయన మరలా వాడు శాఖగా మారినప్పుడు నిరాకరించాడు. మరలా ఇంకొక దూతను పంపించాడు. మరలా వాడు కూడా ఆ దూత వర్తమానం ద్వారా వధువుగా ఉన్నారు. మరలా ఒక శాఖగా మారిపోయినప్పుడు మరలా వారిని నిరాకరించాడు. అలాగా సంఘ కాలంలో జరుగుతూ వచ్చింది. ఒకరిని ఏర్పరచుకొని మాదే ఏర్పరచబడిన కుటుంబం, మాదే ఏర్పరచబడిన వంశము, మాదే ఏర్పరచబడిన సంఘం, ప్రతి సంఘం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడో ఉదేశాడు వాటిని, లోతరుల సంఘాన్ని కానీ ఈ సంఘాలని. ఒకప్పుడు కూడా లోతరుల సంఘము అది పిలువబడిన సంఘమే లోతరుల ద్వారా. కానీ ఇప్పుడు అది శాఖగా మారిపోయింది. శాఖ అంటే రోమన్ క్యాథలిక్ యొక్క విధానాలు దాంట్లోకి వచ్చేసాయి, ఆచారాలు దాంట్లోకి వచ్చేసాయి. తీర్థము, క్రిస్మస్, లెంట దినాలు అలాంటివన్నీ కూడా నూతన సంఘాలు, అవన్నీ రోమన్ క్యాథలిక్ సంఘం తీసుకొచ్చేసింది. అవన్నీ కూడా సంఘాల్లోకి వచ్చాయి. కానీ అవి పూర్తిగా చీకటిలోకి వెళ్ళిపోయాయి. అయినా కానీ మేము వధువే, మేము ఏర్పరచబడిన వాళ్ళు అని చెప్పుకుంటుంటారు వాళ్ళు. కానీ సర్వశక్తిమంతుడు ఎప్పుడో ఆ సంఘాలు వదిలిపెట్టేశాడు ఆయన. అందుకనే అవి దిగంబరివి, గుడ్డిది, దిక్కుమాలవి, ఎరగని స్థితిలో ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి లౌదీయ సంఘ కాలంలో మరలా 7వ దూతను పంపించి ఆయన మరలా అనగా జాన్సన్ గారు, ఇలాగే బ్రహ్నాన్ గారు మొదలైన నిజమైన వర్తమానికులు, నిజమైనటువంటి ఆ వర్తమానం ద్వారా ఆయన మరలా ఈ మతశాఖ సంఘాలు, తప్పుడు బోధనలో ఉన్న సంఘాల్లో నుండి ఆ వధువుని ఈ చివరి కాలంలో ఆయన పిలవడం అనేది జరిగింది. కాబట్టి పిలువబడిన వారిలో నుండి ఆయన ఇప్పుడు కొంతమందిని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి పిలువబడిన వారిలోనే బిలాము లాంటి బోధకులు కూడా ఉన్నారు. నిజమైన వాడు లేరని నేను చెప్పడం లేదు. నిజమైన వారు ఎవరైనా ఉన్నారంటే వేకువ నక్షత్రం అదే నిజమైనటువంటి బోధకులు అర్థం. కాబట్టి బిలాము బోధకులు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అందుకనే మనము ఈ యొక్క ప్రపంచంలో లేకపోతే ఈ లోకంలో అన్ని జనుల మధ్య వధువు, ఆమె పిలువబడినటువంటి వధువు, వాళ్ళని ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వాళ్ళు కాదు, ఏర్పరచుకున్నాడు. మనల్ని పిలువబడ్డాం మనం. వాళ్ళని అబ్రహాం దగ్గర ఉండి వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఆయన. అందువల్ల ఏర్పరచబడిన వారు కాబట్టి వాళ్ళని శపించకూడదు. ఏర్పరచబడిన వారిని శపించకూడదు. ఇప్పుడైతే 2వ రాకడ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? లోకానికి సువార్త ద్వారా మూయబడింది కాబట్టి కృపకాలం 2000 సంవత్సరాలే కాబట్టి లోకమును ఆయన శపించుచూ ఉన్నాడు. ఎందుకంటే
లోకము ఏర్పరచబడింది కాదు. ఈ యొక్క మత్స్య సంఘాలు ఏర్పరచబడినవి కాదు. అందుకనే వాటిని నాశనం చేయబోతున్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఈ యొక్క బాలాకు ధనాన్ని ఎరగా వేస్తూ ఉన్నాడు. ధనము ద్వారా లొంగ తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ డబ్బు కోసమని ఆ యొక్క దుర్నీతిని బోధించేటువంటి వాడు నిజమైన సేవకుడు కాదు. అందువలన ఆ యొక్క బాలాకు ఆలోచనలు అక్కడ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడనంటే నెరవేర్చవద్దని చెప్పాడు. అయినా కానీ ఈ మోయాబు రాజు విడిచిపెట్టలా. ఆ తర్వాత చదువమ్మా. కాబట్టి ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీ స్వదేశానికి వెళ్ళండి, మీతో కూడా వచ్చుటకు నాకు యావే సెలవీయనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకునొద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రాలేనన్నాడని చెప్పారు. అయినను బాలాకు బహు ఘనత వహించినటువంటి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి మా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను. గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నా సర్వశక్తిమంతుడైన యావే నోటి మాట మేరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యావే నాతో నేమి చెప్పును నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి సర్వశక్తిమంతుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుష్యుడు నేను పిలవచ్చినేడలా నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నువ్వు చేయవలని అతనికి సెలవిచ్చెను. ఉదయమున చూడండి, ఆ యొక్క బాలాకు అంటే మోయాబు రాజు ఏం చేశాడనండి, ఎలా కాదని ఇంకా ముందు పంపిన వారి కంటే ఇంకా కొంచెం గొప్ప వాళ్ళని, బాగా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారిని, ఉన్నతమైన అధికారుల్ని వీళ్ళ మాట అయితే తులసి వేయకుండా ఉంటాడు బిలాము అని చెప్పి అలాంటి గొప్పవారిని పంపించాడు. మీకు అర్థమైందా? చూడండి, ప్రయత్నాలు మానడం లేదు, విడిచిపెట్టడం లేదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే నేను నీకు బహుఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేస్తాను. కనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినని ఆ అధికారులు చెప్పారు. చూడండి, బహు ఘనత వహించిన మరి ఎక్కువ మందిని అధికారులు మరలా పంపాడు. వారు బిలామునొద్దకు వచ్చి ఈ విధంగా చెప్తున్నారు, నీకు ఎదురున్నది, నీ మాటకు ఎదురున్నది, నీకు గొప్ప ఘనత కలుగు చేస్తాం, నీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాం, నీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా చేస్తాం. గొప్ప గొప్ప వారిని పంపించి ఆ విధంగా ఎరవేస్తా ఉన్నాడు, పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, లోకంలో పిల్లారా పేరు కోసం అనేక మంది పడిపోయారు. బైబిల్ ఈ లోక సంబంధమైన ఘనత కోసము అనేక మంది పడిపోయారు. బైబిల్లో మనం చూసినట్లయితే, ఈనాడు కూడా ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే అనేక మంది ఈ మనుషుల యొక్క ఘనతను కోరుకొని
మనుషుల యొక్క పేరును కోరుకొని ఆ పేరు కోసమై చాలామంది పడిపోయారు. చాలామంది చూడండి, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉండొచ్చు, ప్రపంచంలో గొప్ప ఘనత కలిగిన వారు ఉండొచ్చు. సాతానుకు నమస్కరిస్తే లోకంలో నీకు గొప్ప ఘనతనిస్తాడు, గొప్ప పేరుని ఇస్తాడు, గొప్ప రాజును చేస్తాడు, ఉన్న అధికారిని ఏదైనా వాడు చేయగలడు. ఎందుకంటే ప్రపంచం అంతా వాడి చేతిలో ఉంది. లోకము దుష్టుని ఎందున్నదని బైబిల్ చెప్తా ఉంది. లోకము దుష్టుని ఎందున్నదని బైబిల్ చెప్తుంది. అదైనా సర్వశక్తిమంతుడు అనుమతిస్తేనే వాడు చేయగలడు. సర్వశక్తిమంతుడు కాదంటే వాడు చేయలేడు. మీకు అర్థమవుతుందా? లోకం ఎవరి చేతిలో ఉంది చెప్పండి, మనుషులు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి, మత్స్యాకులు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి, మత్స్యాకు సంబంధించిన బంధువులు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పండి. మత్స్యాకు సంబంధమైన ప్రతిదీ లోక సంబంధమైన వీళ్ళందరూ కూడా దుష్టుని యొక్క చేతిలోనే ఉన్నారు. కాబట్టి వాడు ఏం చేస్తాడనంటే, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేస్తాను, నువ్వు ఏం చెప్తే చేస్తాను, నీ మాట నేను వింటాను. నువ్వు ఆ పని చేసి పెడితే చాలు, ఆ శపిస్తే చాలు, ఆ మాట అంటే చాలు, నీకు గొప్ప ఘనతని ఇచ్చేస్తాను. ఈనాడు కూడా మత్స్య సంఘాలలో హాస్టల్కి దేశస్తులు ఏమంటారంటే, మేము బోధిస్తే చాలు, కారులు ఇచ్చేస్తాం, నెలకు ఇంత డబ్బు పంపిస్తాం, అంత డబ్బు పంపించేస్తుంటాం, మీకు గొప్పగా డబ్బు ఇచ్చేస్తుంటాం, అవి చేయొచ్చు, మీరు ఇవి చేయొచ్చు, మీరు గొప్ప ఘనత, మీరేం చెప్తే దాన్ని చేస్తూ ఉంటాం. మేము బోధించింది మేమేం చెప్పామో దాన్ని చెప్తే చాలు. ఇలా లోక ఘనతను ఆశించేవాడు ప్రవక్త కాదు. అదవుతుందండి, లోక మనుషుల యొక్క మెప్పును ఆశించేవాడు ప్రవక్త కాడు. మనుషుల యొక్క ఘనతను అతడు కోరుకోడు. కాబట్టి అతడు ఆ యొక్క బాలాకు నీకు గొప్ప ఘనత, బహు ఘనత కలుగు చేస్తాను, నువ్వు ఏం చెప్తే దాన్ని చేస్తానని అన్నప్పుడు ఆ బిలాం ఏమంటున్నాడంటే, నీవు వెండి బంగారము నాకు ఇచ్చినను కొద్ది పనిను గొప్ప పనిను చేయనట్లు నేను నా సర్వశక్తిమంతుని యావే నోటి మాట మేరలేదు. వెండి బంగారాలు ఇచ్చినప్పటికీ, నేను ఏది అడిగితే, ఏ పదవి అడిగితే ఆ పదవి ఇచ్చినప్పటికీ నేను ఆయన మాట వినను. చూడండి, ఇక్కడ బిలాములో కొంత ఆశ కనబడుతుంది. ఇచ్చినప్పటికీ నాకు అవి అక్కర్లేదు, నా ఆయన ఏం చెప్పాడో నేను అదే మాట్లాడతాను అనాలి. కానీ ఇతడికి నువ్వు ఇచ్చినను అంటే కొంత ప్రేమ వీటి మీద కలిగింది అతడికి. ఏం కలిగింది చెప్పండి? వెండి బంగారం వాటి మీద ప్రేమ కలిగి అతను ఏమంటున్నాడంటే, నీవు ఇచ్చినను నేను అలాని తీసుకోను అని అనలేదు, నువ్వు ఇచ్చినను నేను యావే ఏం చెప్పాడో దాన్నే చెప్తాను తప్ప మరి ఏది చెప్పనంటున్నాడు. ఇచ్చినను, చూడండి, వెండి బంగారములు నాకు ఇచ్చినా నేను సర్వశక్తిమంతుడు చెప్పమన్నదే చెప్తాను. పిల్లారా మీరు చూడండి, అందుకని మనం ఇందాక పేతురు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం, లేఖనం చెప్తా ఉంది, అతడు దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించేనని ఉంది. కాబట్టి దీన్ని బట్టి దుర్నికి ఏం కలిగింది? ప్రేమ కలిగింది. కానీ సర్వశక్తిమంతుడు వాక్యాన్ని మీరు లేకపోతాడు. అంటే ఆయన ఏం చెప్పాడు దాన్ని చెప్తాను అంటున్నాడు, కానీ దీని మీద ప్రేమ కలిగి ఉన్నాడు. అంటే ఆ బహుమానం మీద ప్రేమ ఉంది. ఎప్పుడైతే దాన్ని ప్రేమించాడో అప్పుడే ఆ బిలాము త్రావదప్పడం ఆరంభమైంది. మీరు చూడండి, ఆయన కంటే ఎక్కువగా దేనిని మీరు ప్రేమించినా నువ్వు దాన్ని తీసుకోనక్కర్లేదు, ప్రేమించడమే తప్పు. లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకూడదు, ఆయన్నే ప్రేమించాలి, వాక్యాన్నే ప్రేమించాలి, ఆయన మాటనే ప్రేమించాలి.
ప్రేమించాలి, మరి దేనిని నువ్వు ప్రేమించకూడదు. ఆయన గమనిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బిలాము ఆ బహుమానం పట్ల ప్రేమ కలిగి మళ్ళీ ఏమంటున్నాడు అంటే, ఆయన చెప్పిందే తప్ప, ఆయన నా నోట ఏది పలికిస్తాడు దాన్నే తప్ప నేను ఏమి మాట్లాడినట్టున్నాడు. కాబట్టి త్రావ తప్పించే ఏమిటి చెప్పండి? ఈ లోక సంబంధమైన మనుషుల్ని త్రావ తప్పిస్తాయి, ఆయన వాక్యం నుండి తప్పిస్తాయి, ఆయన మార్గం నుండి తప్పిస్తాయి. అందువల్ల ఈ వెండి బంగారములు, ఈ మనుషులు, లోక సంబంధమైనవి నిన్ను ఆ వాక్యం నుండి తప్పిస్తా ఉంటాయి. కాబట్టి ఇక్కడ బిలాము ఆ యొక్క దానిని ప్రేమించాడు. ఈనాడు కూడా ఆ ఉదు సంఘాల్లో ఉన్న బోధకులు, మన సంఘాల్లో ఉన్న బోధకులు అని ఈనాడు కూడా మనుషులు అనగా సంఘాలు ఈ విధంగా వాక్య వ్యతిరేకమైన లోకమును ప్రేమించి, లోక సంబంధమైన వాటిని ప్రేమించి త్రావ తప్పిపోయారు. అందుకనే ఇప్పటికి కూడా సువార్త ద్వారా ముగిపడిందంటే పట్టించుకోవట్లా. ఈ లోకం అంతం కాబోతుంటే ఇంకా సమయం ఉందంటున్నారు, ఇంకా కాలం ఉందన్నట్టుగా వీళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు, ఇంకా సమయం ఉందన్నట్టుగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాగే జీవిస్తూ ఉంటారు. నిజమైన వధువు ఎత్తబడుతుంది, వాళ్ళు అలా జీవిస్తూ ఒకరితో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు వధువు ఎత్తబడిందో అనేది వాళ్ళకు తెలియదు. ఆ ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని నీకంటే ముందుగా మెస్సేజ్ రావాల్సి ఉన్నది కదా, నీకంటే ముందుగా ఏలియా రావాల్సి ఉన్నది కదా, నీకంటే ముందుగా అది జరగాల్సి ఉంది కదా, ఇది జరగాల్సి ఉంది కదా. అవన్నీ ఎప్పుడో జరిగింది. అతడు లోక సంబంధముగా ఆ యొక్క బాలాకు పంపినటువంటి ఆ యొక్క వెండి బంగారమును, అతడు బహుమానమును ప్రేమించాడు. అంటే నీవు కనుక జనులను కనుక శపించినట్లయితే, ఇజ్రాయెల్ కనుక మీరు శపించినట్లయితే, అప్పుడు నేను ఈ యొక్క బంగారం, వెండి, నేను అలాగే బహుఘనత ఇవన్నీ నీకు కలుగుతాయి శపించమని. అంటే లొంగ తీసుకోవడము, వాక్యములు తప్పించడము, త్రావ తప్పించడము. సాతానుడు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నువ్వు ప్రార్థించడం మానొచ్చేమో, వాక్యం వినడం మానొచ్చేమో, సాతానుడు మాత్రం నేను పడగొట్టాలనే ప్రయత్నం మాత్రం వాడు ఇప్పుడు మానడు. మీరు గమనించండి. కాబట్టి వాడు ఎలాగైతే నిన్ను తప్పించాలని వాడు ఎలా ప్రయత్నం చేస్తూ మానకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడో, నీవు కూడా వాడికి దొరకకుండా తప్పించుకున్న ప్రయత్నం ఎప్పుడు నువ్వు చేస్తా ఉండాలి. అది ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి, ఎప్పుడు సర్వశక్తి మంతులతో నీవు ఉండాలి, ఎప్పుడు ఆయనతో నువ్వు నిలిచి ఉండాలి. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. చూడండి, ఇక్కడ బాలాకు ద్వారా ఇశ్రాయేలుని ఏమండి బిలాము ద్వారా శపించాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు విజయం పొందాలని వాడికే ఉంటుంది, వాడు కూడా విజయం పొందాలనుకుంటుంటాడు. అందుకనే సాతానుడు ఆ యొక్క విజయం పొందడానికి వంకర మార్గాల్లో వస్తుంటాడు. లోక సంబంధమైన వాటిని ఆశ చూయించి వాడు పడగొట్టాలని, ఆ విధంగా విజయం పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే లోకము వాడిది కాబట్టి, లోక సంబంధమైనవన్నీ కూడా వారి చేతిలో ఉన్నాయి కాబట్టి, అందువల్ల వాడు ఏం చేస్తాడంటే వీటిని ఎదగా వేసి వాక్యం తప్పించాలని, త్రావ తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే అనేక మంది అపవాది ప్రయత్నాలలో ఈ యొక్క వాడు వేసేటువంటి వేరల వలన పడిపోయి త్రావ తప్పిపోయారు. చాలా సంఘాలకి త్రావ తప్పిన వధువుగా ఉన్నారు. లోకములో ఉన్న వాటిని ప్రేమించే ఏ ఒక్కరైనా కానీ త్రావ తప్పిన వారి. అందుకని సర్వశక్తిమంతునికి సిరికిని ఇద్దరు యజమానులు మీరు దాసులైన ఉండలేరు, ఇద్దరిని మీరు సేవించలేరు అని వాక్యం ఘంటాపదంగా చెప్తారు. కాబట్టి ఆయనకు మాత్రమే మనము సేవించాలి, ఆయన మాత్రమే మనం ఆరాధించాలి, ఆయన మాత్రమే మన హృదయంలో కలిగి ఉండాలి తప్ప దేని యొక్క ప్రేమకు నీ హృదయంలో చోటు ఉండదు. అందుకనే సాతానుడు నేను చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే నీకు అందిస్తాను, నేను చెప్పినట్లుగా నువ్వు కనుక విన్నట్లయితే ఇది ఇస్తాను,
అని నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ పిల్లల ద్వారానో, నీ బంధువుల ద్వారానో ఏదో విధంగా నిన్ను త్రావ తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. నీకు బహు ఘనత కలుగు చేస్తాం. నువ్వు కనుక మా యొక్క పెళ్లికి వచ్చావు అనుకో, నేను చాలా బాగా చూసుకుంటాం, చాలా బ్రహ్మాండంగా చూసుకుంటాం, ఏ లోటు రానివు. 3 దినానికి వచ్చావు అనుకో, నిన్ను చాలా బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉంటాం. లేకపోతే మా సంబరాలు చేసుకుంటున్నాం, ఆ సంబరాలకు వచ్చినట్టు చాలా బాగా చూసుకుంటాం, నిన్ను చాలా గొప్పగా చూసుకుంటాం. నువ్వు బాగా ఘనత కలుగు చేస్తాం, నీకు కూడా మంచి ప్రజెంటేషన్ ఇస్తాం, నీకు కూడా మంచి బహుమతి ఇచ్చేస్తాం, రమ్మంటుంటారు. వాక్య వ్యతిరేకమైనవి అలాంటివన్నీ కూడా వాడు ఆశలు చూపిస్తూ ఉంటాడు, ఆశ పెడతా ఉంటాడు. లోకాశలు కలిగిన వాళ్ళు దాంట్లో పడిపోతూ ఉంటారు. లోక సంబంధం వాటిని ప్రేమించేవాళ్ళు వాళ్ళ యొక్క ఆశల్లో, వాళ్ళ యొక్క మాటల్లో పడిపోతూ ఉంటారు, త్రోవ తప్పిపోతూ ఉంటారు. కానీ నిజమైన వధువు ఓ ఈ వెండి బంగారమును నాకు అక్కర్లేదు, ఇశ్రాయేల్ని నేను చెప్పించను, ఎందుకంటే మొదటిసారి ఆయన నాకు చెప్పాడు. ఆయన మరలా 2వసారి కూడా అడుగుతున్నాడంటే ఈ యొక్క బిలాము బుద్ధి లేనివాడు, వెర్రివాడు. మొదట ఆయన చెప్పాడు ఆల్రెడీ, వాళ్ళు ఏర్పరచబడిన వారు, వాళ్ళని చెప్పించడానికి వీలు కాదు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. కానీ అయినప్పటికీ కూడా ఈ బిలాము మరలా అడుగుతా ఉన్నాడు. అంటే ఏంటి? వ్యామోహం మాటలేదు దీని మీద. వీటిని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఆయన మనసు మారిద్దేమో, నీకు అర్థమవుతుంది, సర్వశక్తి మంత్రి మనసు మారిద్దేమో, ఇలాగ పదే అడిగితే అప్పు అని అంటాడేమో. నీకు అర్థమవుతుందండి. 1-4 సార్లు అడిగితే కాదనకుండా సరే చెప్పించేసే అంటాడేమో. అప్పుడు ఈ వెండి బంగారం పట్టుకుపోవచ్చు అని ప్రేమ కలిగి, వీటి మీద ప్రేమ కలిగి అడుగుతున్నాడు అప్పుడు ప్రతిసారి. అప్పుడు నేను వెళ్ళేదనా అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు చెప్పండి? వెళ్ళు అన్నాడు. సర్వశక్తి మంత్రికి ఇతడు ఆలోచన తెలుసు, ఇతడు బుద్ధి తెలుసు, ఏ వ్యామోహంతో వెళ్తున్నాడో తెలుసు. తర్వాత ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా సర్వశక్తిమంతుని కోపము రగులుకొనెను. యావే దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యావే దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను. కనుక అది త్రోవను విడిచి చూడండి, త్రోవను విడిచి పొలములోనికి బిలాము గాడిదను దారికి మలుపు వలనని దాన్ని కొట్టగా యావే దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యావే దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను. గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యావే దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటు నిలువగా గాడిద యావే దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడిను. గనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యావే ఆ గాడిదకు వాక్కునిచ్చెను. గనుక అది నీవు నన్ను కొట్టిదివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేతి ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీ దారుణైన మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో
యావే బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము దూసిని ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచింద యావే దూతలు అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యావే దూత ఈ ముమ్మారు గాడిదను నీవేళ కొట్టిదివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి నాయన పడిస్తాను. హల్లెలూయా. అదే మనం ఇందాక చదువుకున్నాం, ఒకసారి అది కూడా చదవండమ్మా. 2వ పేతురు రాసిన పత్రిక తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమున త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. లోకమును సంపాదించుకోవాలనుకోవడం వెర్రితనం. మీకు అర్థమవుతుందా? అక్కడ దాన్ని ప్రేమించి వెళుతున్నాడు అతడు. ఇందాక మనం చూసిన దేన్ని, వెండిని బంగారం వీటిని ప్రేమించి వెళుతూ ఉన్నాడు. అది సర్వశక్తిమంతుడు తెలుసు. పైకి పరిహిమాల కబుర్లు చెప్పొచ్చు, నేను ఆయన ఏం చెప్పాడో దాన్ని చెప్తాను అని చెప్పొచ్చు, కానీ అంతరంగం ఎరిగిన వాడు ఉన్నాడు. అందువల్ల బిలాము అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన ఆ ఎరిగి ఉన్నాడు కాబట్టి వాడితో పాటు గాడిద మీద కొంతమంది తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు ఇతడు పిచ్చి పని చేస్తూ ఉన్నాడని, ఇతడు ఆ యొక్క బంగారమును వెండిని ప్రేమించి వెళుతూ ఉన్నాడని, ఆశతో వెళుతూ ఉన్నాడని సర్వశక్తిమంతుడు ఎరిగిన వాడై. అర్థమవుతుందా? ఒక దూత అక్కడ ప్రత్యక్షమవడం మనం ఖడ్గముతో నిలిచాడు. ఇశ్రాయేలు పక్షముగా నిలిచిన వాడు ఆయనే. ఆయన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. వధువు అంటే ఎవరు? మెస్సయ్య యొక్క భార్య. ఆయన యొక్క భార్య, ఆయన యొక్క శరీరము. అన్ని జనుల్లో వధువు ఉంది, ఆమె కూడా వధువే. ఆ గొర్రెలను ఈ గొర్రెలను ఏకము కావాలని బైబిల్లో రాయబడి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు నిమిత్తమై ఆ యొక్క బిలాము ప్రవక్త అతడు దానిని ప్రేమించి, అనగా బంగారం వీటిని ప్రేమించి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు ఎరిగిన వాడై ఆ దూతను పంపించాడు. ఆ దూతగా అక్కడ ఆయన ప్రత్యక్షమై ఖడ్గము చేసినప్పుడు సింహం ఆ యొక్క గాడిద ఏమైపోయి చెప్పండి, భయపడి అది ముందు కదలడంలా, ముందుకు వెళ్ళడం లేదు. దాన్ని బాదుతున్నాడు, కొడుతున్నాడు, అది ముందుకి వెళ్ళనివ్వకుండా దూత అడ్డు నిలుస్తూ ఉన్నాడు. చివరికి అది ఏమైపోయింది, బిలాముతో పాటు ఆ గాడిద కూడా ఒప్పుకునిపోయింది. అప్పుడు అది మానవ స్వరముతో ఎప్పుడైనా నిన్ను ఎదిరించానా? ఎప్పుడైనా నేను నిన్ను మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను కదా, మరి ఎప్పుడైనా ఈ విధంగా ప్రవర్తించానా? నువ్వు ప్రవర్తించలేదు. ఎప్పుడు చూసినా కానీ నేను ఎటు వెళ్ళమంటే అలాగ వెళ్ళావు. కాబట్టి ఇప్పుడు ఇంతకాలంగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, సర్వశక్తిమంతుడు ఆయన కన్నులు తెరిస్తే ఆయన్ని చూడగలుగుతారు. కన్నులు మూసివేస్తే ఆ దూతలను చూడలేరు, ఆయన్ని చూడలేరు, దేన్ని చూడలేరు, ఆయన వాక్యాన్ని కూడా గ్రహించలేరు. ఈ మనోనేత్రం తీశాడు కనుకనే ఆయన ఇప్పుడు హిందూ దూతగా, బలిష్ఠ దూతగా ఉన్నాడని నీవు చూడగలుగుతున్నావు. అనేక మంది నేత్రములు మూసివేశాడు ఆయన. సువార్త ద్వారం మూయబడింది. అనేక మంది నేత్రాలు మూసివేశాడు ఆయన. బాలాకు లాంటి వారు, ఇలాగ బిలాము లాంటి వారు
ఇక్కడ బ్రహ్నాం గారు చర్చిలో చాలా మంది ఉన్నారు. సర్వశక్తిమంతుడు రంగం మీద ఉండి ఎక్కిరమ్మని ఆయన పిలుస్తూ ఉండగా వారు ఆయనను అనగా వేకువ నక్షత్రమును చూడకుండా బిలాము నేత్రమును మూసివేయబడిన రీతిగానే వధువు సంఘాలు అనేక మంది బోధకుల యొక్క ఆ సంఘాలకు సంబంధించిన వారి యొక్క నేత్రములు ఆయన మూసివేశాడు. కారణం ఏమిటంటే ఎందుకు వారి నేత్రములను మూసివేశాడనంటే వారు ఈ బాలాకు అనగా లోకము తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క బహుమానమును ప్రేమించిన వారుగా ఉన్నారు కనుక, లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వారుగా ఉన్నారు కనుక ఆ యొక్క బిలాము యొక్క నేత్రమును మూసివేసిన రీతిగానే ఈనాడు వధువు సంఘాలు అనేక మంది బోధకుల యొక్క నేత్రమును మూసివేయబడ్డాయి. ఆ పరిశుద్ధ దూత రంగం మీద ఉన్నాడు. వారు ఆయన్ని చూడకుండా, బిలాము బోధకులు చూడకుండా నేత్రమును మూసివేశాడు. అందుకని వారికి అర్థం కాలేదు. వేకు నక్షత్ర వర్తమానం ఏమిటో అర్థం కాలేదు. అందుకని పిల్లారా, ఓ మన నేత్రములు ఆయన తెరిచాడు. మనము గాడిద నేత్రములు తెరిచిన రీతి కానీ గాడిద చూడగలుగుతుంది కానీ, పిల్లారా గాడిద చూడగలుగుతుంది కానీ బిలాము చూడలేకపోతున్నాడు. మనము ఈనాడు కూడా ఆయన్ని మనం చూసేటువంటి భాగ్యాన్ని మనకు కాలాన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఎక్కడున్నామో మనం ఎరిగి ఉన్నాము. తర్వాత ఏం జరగబోతుందో మనం చెప్పగలుగుతున్నాం. తర్వాత ఏం జరగబోతుందో ఇంతకుముందు చెప్పారు కదా అనొచ్చు. చెప్పారు చాలా మంది, అంతమై కాబోతుంది. ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలుసు. సువార్త ద్వారాలు మూయబడ్డాయని మనం చెప్పగలుగుతున్నాం. కారణం ఏమిటి? నేత్రములు ఆయన తెరిచాడు. చూడగలిగే ఆత్మనేత్రము ద్వారా మనం కాబట్టి నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తుందని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేతి ఖడ్గమున్న ఎడల నిన్ను చంపిందునని గాడిదతో నేను. అందుకు గాడిద, నేను నీ దానులన్నీ మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా చేశానా అని బిలాముతో అనగా అతడు లేదని. అంతలో యావే బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రావలో నిలిచి ఉన్న ఓ యావే దూత అక్కడ ఉన్నాడు. మనకైనట్లయితే ఈనాడు ఆయన్ని మనము చూడగలుగుతాం. ఆయన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఆయనే మన యొక్క రాజు, మన యొక్క రాజు ఆయన. ఈనాడు అనేక మంది బోధకుల యొక్క నేత్రములు మూసివేయబడ్డాయి. అందుకని సువార్త ద్వారం మూయబడిందంటే చూడలేకపోతున్నారు. తీర్పు ఆరంభమైందంటే చూడలేకపోతున్నారు. మనం ఉన్నది ఉగ్రత దినం. న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన వాక్యాన్ని లోబడతారో వారిని రక్షిస్తాడు, లోబడిన వారు విడిచిపెట్టబడతారు. ఆయన కనికరం పడడు. ఇప్పుడు కనికరం పడడు. అందుకనే ఆయన కనికరం పడతాడన్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తూ, ఏదో నేను క్రైస్తవురాలు అనిపించుకుంటే కుదరదు. ఆయన కఠినుడు వాక్య విషయం. కఠినముగా ఉంటాడు ఆయన. ఎలా పడితే అలా ఉండడు ఆయన. ఆయన వాక్య విషయంలో రాజీ పడేవాడు కాదు. నువ్వు రాజీ పడిపోవచ్చు. నువ్వు ఎలా వెళ్తే ఎలా ఉంటే నీతో రాడు ఆయన. నీ ఇష్టం వచ్చినట్టుంటే నీతో రాడు ఆయన. ఆయన ఇష్ట ప్రకారం నువ్వు నడిచి ఆయన వెంబడించాల్సిందే. అంతేగాని ఆయన రాజీ పడేవాడైనట్లయితే 20 లక్షల మంది కానానులో ప్రవేశించేవారు. ఏదో నుండి ఆదామవ్వలు బయటకు వచ్చేవారు కాదు. ఈ మరణము, శాపము, వ్యాధులు, దుఃఖములు ఇవన్నీ ఉండేవి కాదు. ఆయన రాజీ పడేవాడు కాదు. ఆ వాక్యం మీద నిలబడతాడు తప్ప పానీలే అని వాక్యాన్ని విడిచిపెట్టేసి అదేమైతులే, ఇది పెద్ద పాపం కాదులే, అది పెద్ద తప్పే ఉందిలే, అదే ఉందిలే, ఇదే ఉందిలే అని తేలిక తీసుకొని
లోకంలో మిళితమైపోయి లోకంతో అల్లుకుపోయి ఆ విధంగా ఉంటే ఆ ఉగ్రతనే చూడాల్సి వస్తుంది తప్ప ఆయన కనికరాన్ని చూడలేదు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, కనికర పడు వారి మీద ఆయన కనికర పడతాడు, కనికరము లేని వారి మీద ఆయన కనికరము లేకుండా తిరిగి తీరుస్తాడు. కాబట్టి పిల్లరా, అందుకని ఆయన ఇప్పుడు పిల్లరా ఆయన వధువు మీద ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. లోక విషయంలో ఆయన కఠినుడుగా ఉన్నాడు కాబట్టి సువార్త ముగించాడు, కఠినుడుగా మారాడు. ఇంతవరకు కనికరం గల సువార్త ప్రకటించాడు. వీళ్ళు మారు మనసు పొందని దానిని బట్టి వీళ్ళు పశ్చాత్తాపడలేదు. ఎందుకనంటే బైబిల్లో ఇజ్రాయేలు పశ్చాత్తాపడ తన కీర్తన కట్టను సమర్థించుకుందే తప్ప అది అలా కాదు ఇది అలా కాదని సమర్థించుకుందే తప్ప పశ్చాత్తాపడలా. బైబిల్లో ఏ రోజు రాజు ఉన్నాడు, తన సహోదరుని యొక్క భార్యనే, తన తమ్ముడి యొక్క భార్యనే అతడు ఉంచుకున్నాడు. ఆ సమయంలో ఆ యొక్క యోహాను వెళ్ళి ఖండించాడు. ఆ ఏ రోజు పశ్చాత్తాపడ్డా? ఆమె పశ్చాత్తాపడిందా? పశ్చాత్తాపడలా. ఇంకా చివరికి ఆ పశ్చాత్తాపం లేకుండా ఏలి యొక్క తలని నరికారు. చూడండి, మారు మనస్సు లేకపోతే ఎంత భయంకరంగా ఉండదు. కయ్యూను పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడలా. మారు మనసు పొందలా? పశ్చాత్తాపడలా. మారు మనసు పొందనటువంటి లోకం ఇది. అందుకనే ఎంత కాలము అనగా 2000 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో మనుషులు మార్పు లేదు కనుక ఇంక ఈ సువార్త వీళ్ళకి ప్రకటించిన ఉపయోగం లేదు. ఇంకా తీర్పు తెరచడమే, నాశనం చేయడం తప్ప మనకు మార్గం లేదని నాశనం చేయాలని నిర్ణయించుకొని కఠినుడై ఈ లోకం పట్ల ఇప్పుడు నిన్ను ఆయన రక్షిస్తున్నాడు. చెప్పండి, మేము ఇలాగే ఉంటాం అని ఎన్నైనా చెప్పండి. మీరు ఎంతమంది వర్తమానికులు పంపించైనా ప్రపంచాన్ని సువార్త ప్రకటించండి. మేము మారము, మేము మా చెవులు ముక్కులని మేము తీసేయము, మేము ఇదే విధంగా ఉంటాము, మేము విగ్రహం చేస్తూ ఉంటాము, తిత్వం తప్పని బోధించి మేము తిత్వమే బోధిస్తూ ఉంటాము, ప్రకటిస్తూ ఉంటాము. అర్థమైందా? ఈ విధంగా వాళ్ళు మార్చుకునే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఆయన ఏమైపోయాడు చెప్పండి? కఠినుడయ్యాడు. అంటే ఇక బోధించడం మానేసి ఇంకా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాశనం చేయాలని నిర్ణయించుకుని వాళ్ళు నాశనం చేయబోతున్నాడు కాబట్టి రక్షించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన యొక్క మనోనేత్రం అని తెలిసాడు కాబట్టి మనం చూడగలుగుతున్నాం. బిలాం ఏం చేయలేకపోతే చెప్పండి? చూడలేకపోయాడు. అందుకనే ఆయన కన్నులు తెరిస్తే ఎవరైనా చూస్తారు, ఆయన మూసివేస్తే చూడలేరు ఎవరు కూడా. అందువల్ల ఇక్కడ బిలాం యొక్క కన్నులు తెరిచినప్పుడు ఆ దూత ప్రత్యక్షమై ఉండడము, ఆ దూత అడ్డగించడము చూశాడు. ఎందుకయ్యా అంటే సర్వశక్తిమంతునికి నీవు విరోధిగా ఉన్నావు, నీకు ఆయన విరోధిగా మారాడు. సర్వశక్తిమంతుడు నీకు విరోధి అయి ఉన్నాడు. అందుకని నేను విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఎందుకంటే నువ్వు విరోధిగా ఉన్నావు కాబట్టి. సర్వశక్తిమంతునికి విరోధమైన నిర్ణయం తీసుకున్నాడు బిలాం. వాటిని ప్రేమించడమే సర్వశక్తిమంతునికి విరోధమైనటువంటి కార్యము కనుక ఆయన విరోధిగా వచ్చాడు, అడ్డగించాడు. ఆయన కూడా బిలాం బోధకులు త్రావ తప్పిపోయిన వధువు ఉన్నది, ఆ వధువు ఆయన్ని చూడలేదు. ఆ తర్వాత చదువమ్మా. అందుకు బిలాము నేను పాపం చేశాను, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళితనని యావే దూతతో చెప్పగా, యావే దూత ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటే గాని మరేమీ పలకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి
మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొని బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని కదా, నా యొద్దకు నీవేళ రాలేకపోతుంది, నిన్ను గణపరచు సమర్థుడను కాదా అనెను. అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి ఏదైనా నువ్వు చెప్పుటకు నాకు శక్తి కలదా, సర్వశక్తిమంతుడు నా నోట పలికించు మాటయే పలికదనని బాలాకుతో చెప్పింది. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యత్ ఇచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకు పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలని అతనిని అచ్చోట ఎక్కించును. అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీద నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళెదను. ఒకవేళ యావే నన్ను ఎదుర్కొనలేమో ఆయన కనబరుచున్నది తెలియజేసేదని చెప్పి మెట్ట ఎక్కెను. సర్వశక్తిమంతుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించుతనని ఆయనతో చెప్పగా యావే ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి నిలిచి ఉండెను. అప్పుడు బిలాము అంటే బిలాము అక్కడ ఇజ్రాయెల్ని ఆశీర్వదించాడు. ఆయన హల్లెలూయా. చూడండి, అక్కడ నుండి సర్వశక్తిమంతుడు అనుమతి ఇచ్చిన దానిని బట్టి ఆ యొక్క బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సర్వశక్తిమంతుడి దగ్గర విచారించుటకై బిలాము మరలా ఏం చేశాడనంటే అక్కడ చూడండి 7 బలిపీఠములు సిద్ధపరిచి ప్రతి దాని మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించినప్పుడు సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ బిలాము ద్వారా ఇజ్రాయిల్ని ఆశీర్వదించాడు. ఈ విధంగా ముమ్మారు జరిగింది. మరలా ప్రయత్నం చేయమంటారు ఎవరు? బాలాకు. మరలా ఇంకో చోటుకు వెళ్ళి మరలా అక్కడ ఏం చేశారు చెప్పండి? ఇలాగే 7 బలిపీఠాలు కట్టి మరలా ఈ యొక్క పొట్టేలుని మరలా కోడెను బలి అర్పించేవాడు. అలాగే ముమ్మారు జరిగినప్పుడు ముమ్మారు కూడా ఆ యొక్క బిలాము ఇజ్రాయిల్ని ఆశీర్వదిస్తుంది. ఆయన సర్వశక్తిమంతులు చెప్పిన దానిని బట్టి ఆశీర్వదిస్తూ వచ్చాడు. వచ్చి ఇంతవరకు బాగానే ఉంది. కానీ చివరిలో ఏం చేశాడనంటే మరి ఈ ఇజ్రాయిల్ మేము విజయం పొందలేము, ఈ ఇజ్రాయిల్ని మేము జయించలేము, మరి ఏం చేయాలి? ఇప్పుడు సర్వశక్తిమంతులు శపించకూడదు అని నీకు చెప్తున్నాడు కాబట్టి నువ్వు శపించడం లేదు ఇజ్రాయిల్ని. మరి ఏ విధంగా మేము విజయం పొందగలము? ఏమిటి అని అంటే బిలాము ఈ యొక్క బాలాకుకి తప్పుడు బోధలు చేశాడు. మీకు అర్థమైందా? తప్పుడు బోధలు చేశాడు. ఆ యొక్క బాలాకుకి ఇతడు బోధించాడు.
ఇజ్రాయేలుని ఏ విధంగా జయించవచ్చు. ఎందుకంటే ఇక్కడ సర్వశక్తిమంతుడు చేపించడానికి అనుమతించడం లేదు. మరి ఏం చేయాలంటే ఈ విధంగా చేస్తే బాగుంటుందని తప్పుడు సలహా ఇచ్చాడు. ఏ సలహా ఇచ్చాడు? ఎవరు? బిలాము బాలాకుకి తప్పుడు సలహా ఇచ్చాడు, తప్పుడు బోధన చేశాడు. అందుకే బిలాము బోధలు అంటారు. ఇది ఆశించడమే కాదు, అందుకనే బిలాము అపవాది సంబంధించిన వాడుగా మారిపోయాడు. చివరికి సాతాను సంబంధించిన వ్యక్తిగా మారిపోయాడు. అందుకని బైబిల్ చెప్తా ఉంటుంది, ఒకడు లోకము చేత జయించబడిన ఎడల దానికి దాసుడైపోతాడని ఉందన్నమాట. అతడు బిలాము చేత జయించబడ్డాడు. ఈనాడు కూడా మనుషులు ఏమైపోతారు చెప్పండి? డబ్బు చేత జయించబడితే డబ్బుకు దాసుడైపోతాడు, ధనవంతులు దాసుడైపోతాడు. నీకు లోక సంబంధమైన బంధువుల చేత జయించబడితే, మత్స్యాకమైన సంబంధమైన బంధువుల చేత జయించబడితే వాళ్ళకి మీరు దాసుడైపోతారు. మత్స్యాక సంబంధమైన భర్తకో, మత్స్యాక సంబంధమైన భార్యకో, లేకపోతే మత్స్యాక సంబంధమైన పిల్లలకో, మత్స్యాక సంబంధమైన తల్లిదండ్రులకో వారి చేత మీరు జయించబడినట్లయితే వాళ్ళు దాసులు అయిపోతారు. వాళ్ళు మిమ్మల్ని ఏలుబడి చేస్తారంటే మత్స్యాక సంబంధంగా తీసుకెళ్తుంటారు, మత్స్యాక సంబంధంగా నడిపిస్తుంటారు, మత్స్యాక పద్ధతిలో నువ్వు నడుస్తూ ఉంటావు, లోక సంబంధమైన పద్ధతిలో నువ్వు నడుస్తూ ఉంటావు, లోక సంబంధమైన పద్ధతుల్లో నేను నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు నీకు శిరస్సుగా తయారైపోతారు, నువ్వు వాళ్ళకు తోకలా తయారైపోతావు, దాసుడు అయిపోతావు. ఇక్కడ బిలాము కూడా బాలాకు విషయంలో ఆ విధంగా అయిపోయాడు. ఆ విధంగా అయిపోయి ఆ యొక్క బిలాముని మీద ప్రేమ కలిగి బిలాముకి ఇజ్రాయేలుని ఏ విధంగా చంపాలో, అంటే ఏ విధంగా వాళ్ళని జయించవచ్చో తప్పుడు సలహా ఇచ్చాడు. మీరు ఒకసారి మీరు చూడండమ్మా, ఒకసారి ప్రకటన గ్రంథము బోధకులై సమాజములో భిన్నపు బోధలు బోధించిన గారడి సీమోను వలె ఆత్మను కొనచూసిన చేరవు పరలోకము, చేరవు యావే రాజ్యం. ఈ దినమే ఈ గడి యావే వచ్చెను తెలుసుకో, సమాజమా ఎత్తబడుమా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చదువుకున్నాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జాగ్రత్తము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలామును బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. అంటే ఇజ్రాయేలుకి చూడండి, వాళ్ళని చెరపడం కోసం, ఎందుకంటే సర్వశక్తిమంతుడికి పాపం అంటే ఇష్టం ఉండదు. ఇజ్రాయేల్ చేత కనుక నువ్వు పాపం చేయించావనుకో, ఓ బిలాము చూడండి, బిలాము ఎలా చెప్తున్నాడు, అయ్యా బాలాకు, ఇజ్రాయేల్ చేత నువ్వు కనుక పాపం చేయించావనుకో, అప్పుడు సర్వశక్తిమంతుడికి ఇశ్రాయేలు మీద కోపం వస్తాయి, అప్పుడు వాళ్ళు నశిస్తారు, అప్పుడు నువ్వు విజయం పొందుతావు అని తప్పుడు సలహా ఇచ్చాడు, నేర్పాడు. అందుకనే దీన్ని బిలాము బోధ అంటారు. బిలాము బోధ అంటారు అంటే పాపము వైపు ప్రేరేపించేటువంటి బోధ అన్నమాట. అందుకే త్యక్తం అనేది బిలాము బోధ. 1963లో 2వ రాకడ జరిగిందని, 7వ ముద్ర ఇప్పబడలేనప్పుడు 1963లో 2వ రాకడ ఎలా జరుగుతుంది?
బ్రహ్మాం గారి తర్వాత వర్తమానం ఉందని చెప్పాడు ఆయన. చివరి వాక్యం బయలుపరచబడినప్పుడు విజయం ముందు మరణం మిరుగు వేయబడతాను చెప్పాడు. 7వ ముద్రలు బయలుపరచబడిన తర్వాత చెప్పాడు ఆయన. ఏ వాక్యం లేదంటారు పనికి మనం వాక్య విరోధమైన బోధలు. అందుకని ఇక్కడ బిలాము బాలాకుకి తప్పుడు బోధ చేశాడు. ఏం చేశాడు చెప్పండి. మీరు ఇంకా మరి ఇంకోసారి చదవండి, మీకు అర్థమవుతుంది. అయినను విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్టును జాగ్రత్తము చేయనట్టును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకులకు నేర్పిన బిలాము బోధ బాలాకుకి నేర్పాడు. అయ్యా, ఇశ్రాయేలు సర్వశక్తిమంతుడు జనులే, ఏర్పరచబడిన వాడే. కానీ పాపము కనుక చేసినట్లయితే ఏ జనులైనా ఆయన ఒప్పుకోడు, ఊరుకోడు. కాబట్టి వాళ్ళని నువ్వు ఏమీ లేదు, వాళ్ళని పాపము చేసేటట్లు, అంటే విచారణ చేసేటట్లు, విగ్రహారాధన చేసేటట్లు నువ్వు చేయగలిగితే అప్పుడు వారి మీద సర్వశక్తిమంతుడు కోపం వస్తాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా నాశనం చేస్తారు. ఆ విధంగా అయితే నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ ఈ విధంగా అయితే జరగదు, అవ్వదు. నువ్వు శపించమంటే అది అయ్యేది కాదు, అది అవ్వదు. సర్వశక్తిమంతుడు నా నోట ఆ మాటలు చెప్పి నేను వాళ్ళని దీవించగలుగుతున్నాను తప్ప నేను శపించలేకపోతున్నాను. కాబట్టి ఇది అయ్యే పని కాదు. కాబట్టి ఈ ప్రయత్నం మానుకొని ఇప్పుడు నీవు వాళ్ళని ఒక విచారణగా మార్చినట్లయితే, విగ్రహాలుగా మార్చినట్లయితే సర్వశక్తిమంతుడు కోపం వచ్చేస్తుంది వారి మీద. అప్పుడు సర్వశక్తిమంతుడు వాళ్ళని నాశనం చేస్తాడు అని తప్పుడు సలహా ఇచ్చాడు బిలాము. వెళుతూ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు లేఖనం అనేది చెప్తుంది. ఆయన బిలాము బోధ అంటేది నాశనం చేసే బోధ, ఉగ్రతలోకి తీసుకుని వెళ్ళే బోధ, నిత్య శిక్షకు తీసుకుని వెళ్ళే బోధ, తప్పుడు బోధ. ఎవరు చెప్పండి? బిలాము యొక్క బోధ అది తప్పుడు బోధ ఉన్నది. అందువల్లనే బాలాకుకి బిలాము తప్పుడు బోధ చేసి నేర్పించాడు. ఆ విధంగా తప్పుడు బోధించి వారిని, ఇజ్రాయిల్ని నశించుటకు ఈ యొక్క బిలాము కారకుడయ్యాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వారిని మంచి సలహా ఇచ్చావని ఈ యొక్క మోయాబీలులోను, అలాగే ఈ యొక్క ఇందాక మనం తెలుసుకునే రీతిగా ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాలకు సంబంధించిన వారితో మాట్లాడి అందమైన స్త్రీలని సెలక్షన్ చేసి, మోయాబీలు అంటే కొంచెం స్త్రీలు అంటే కొంచెం అందంగా ఉంటారు, అందమైన స్త్రీలను తయారు చేసి సెలెక్ట్ చేసి వాళ్ళకి చక్కగా మేకప్లో ఎన్నేసి రింగులు చెవులకి ముక్కులకి అవన్నీ పెట్టేసి బాగా ఆకర్షణీయంగా తయారు చేసి ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క ఇశ్రాయేలు వద్దకి పంపించారు. ఎవరి వద్దకు పంపించారు? ఇశ్రాయేలు వద్దకి పంపించారు. అంటే మిద్యానీయులు, ఆ పక్క దేశాలు అంటే మిద్యానీయులు 5 రాజులు ఏమో ఉన్నారు. ఆ మిద్యానీయుల్లో నుండి కొంతమంది అందమైన స్త్రీలని, మోయాబీల్లో నుండి కొంతమంది అందమైన స్త్రీలని ఎన్నిక చేసి వాళ్ళు చాలా చక్కగా మంచి తలుపు అంటే మంచి అందంగా కనబడే వస్త్రాలు వేసి, లేకపోతే రింగులు జుట్లు పెట్టి, లేకపోతే ఐబ్రోస్ చిక్కి బాగా చక్కగా మేకప్ వేసి, చక్కగా మంచి డిజైన్ కలిగినటువంటి మంచి బట్టలు, బాగా చూడగానే ఆశ కలిగే విధంగా, చూడగానే కామోద్రేకం కలిగే విధంగా, ఆ యొక్క ఆశ కలిగే విధంగా అందమైన బట్టలని కొని, ఎంత ఖరీదైన పర్లేదు కొనేసి చక్కగా ధరింపజేసి వాళ్ళని ఇజ్రాయేలు పురుషుల మధ్యకి పంపించారు. అది మోయాబు స్త్రీలని, అలాగే మిద్యానీయుల్లో నుండి స్త్రీలని పంపించారు. మీరు అది సంఖ్యాకాండము చూడము, సంఖ్యాకాండము 25వ అధ్యాయం నుండి మీరు ఒకసారి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో, ఈ బోధ ఎవరు చేశాడు చెప్పండి? బిలాము. ఎవరు చేశాడు? ఇశ్రాయేలుకు చేయలా, బాలాకుకు చేశాడు, రాజుకు చేశాడు. ఈ విధంగా చేయమని. అప్పుడు ఇప్పుడు మోయాబు రాండ్రు ఏం చేశాడు? మోయాబు రాండ్రుతో
వ్యభిచారం చేయసాగిరి. ఈ స్త్రీలను చక్కగా అలంకరించి అక్కడ పంపించాడు. పంపించేటప్పటికి అక్కడ ఇజ్రాయెల్ ఉన్న పురుషులందరూ ఏం చేశారు చెప్పండి? ఈ యొక్క స్త్రీలను చూసి ఆశించారు. ఆశించి ఆ యొక్క స్త్రీలు అందుకే వచ్చారు కాబట్టి, వాళ్ళని పాపంలో నడిపించుకోవడానికే వచ్చారు కాబట్టి, అందుకే ఎన్నిక చేయబడ్డారు కాబట్టి, వాళ్ళు తమ చూపులతోటి, ఆ యొక్క మాటలతోటి, ఆ నడకతోటి, వాటితోటి వీటితోటి వాళ్ళని ఏం చేశారు చెప్పండి? చక్కగా లొంగ తీసుకున్నారు. లొంగ తీసిన తర్వాత ఏమైపోయింది? వ్యభిచారం ఆరంభమైంది. చదవండమ్మా. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ఆ ప్రజలను పిలువగా మీరు భోజనము చేసి చూడండి, మీ గుడారాల్లో ఉన్నారు, మీకేమున్నాయి? ఇక్కడే ఉంటారు. మేము దేవతలకు బలులు నడిపిస్తున్నాం మా దేవతలకి, కాబట్టి మీరు రండి. మాకు పెద్ద పెద్ద డాబాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, మంచి మంచి పరుపులు ఉన్నాయి, చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ ప్రజలని పిలిచారని ఉంది. ఆయన నామస్తోత్రం. చూడండి అమ్మా. అట్లు ఇజ్రాయిలు బయలుపేరుతో కలుసుకునినందున వారి మీద యావే కోపము రగులుకొనెను. అప్పుడు యావే మోషేతో ఇట్లా నేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యావే సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యావే కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయలుపేరుతో కలుసుకొనిన తన తన వశములోని వారిని చంపవాలని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు, చూడండి, ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటుకి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయేను. ఇక్కడ పొరపాటు చేయగాను, గుండు కాదు, గుండ అంటే క్షమించండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుడు ఒకడు ఏం చేశాడంటే మోయాబు స్త్రీని తీసుకుని వచ్చి విచారం చేయవలని వారు గుడారములోకి వెళ్ళారు. అది అప్పుడు ఎవరు? ఫీనెహాసు చూశాడు. చూసి ఒక ఈటిని తీసుకొని వెళ్ళి వారిని పొడిచేశాడు, కడుపులో దిగిపోయేటట్టు పొడిచేశాడు. అప్పుడు వారు చనిపోయారు. ఆ తెగులు ఆగిపోయిందని ఉంది. ఎందుకంటే అక్కడ వ్యభిచారం జరిగింది. అందుకని ఇందాక మనం చదివాం ప్రకటన గ్రంథంలో, విగ్రహారాధనను వ్యభిచారమును నేర్పారంటే ఉరియొట్టు వల్ల ఇజ్రాయేలు ఉరి కావాలని, ఇజ్రాయేలు నశించాలని ఈ బిలాము ఆ బాలాకుకు నేర్పాడు. దాని ప్రకారము బిలాము చేశాడు. అప్పుడు ఈ మోయాబు స్త్రీలను, ఇజ్రాయేలు పురుషులను ఆ మోయాబు స్త్రీలతో కలిసి ఆ యొక్క వ్యభిచారం చేసినప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు అప్పుడు ఏమైపోయింది? ఇజ్రాయేల్ మధ్య తెగులు వచ్చేసింది. ఇజ్రాయేల్ చనిపోవడం ఆరంభమైంది. ఈ బోధ చేసిన వాడు ఎవరు చెప్పండి? బిలాము బోధది. తప్పుడు సలహా ఇచ్చాడు, తప్పుడు బోధ చేశాడు. ఇజ్రాయేల్ నశించుటకు ఈ విధంగా అయితే సర్వశక్తిమంతుని కోపం ఇజ్రాయేల్ మీదకి వస్తే అప్పుడు ఈ విధంగా వాళ్ళు నశిస్తారు, నువ్వు విజయం పొందొచ్చని తప్పుడు సలహా ఇచ్చాడు. అబద్ధ ప్రవక్త అంటారు బిలాము లాంటి.
అప్పుడు ఏం జరిగింది చదువు తర్వాత కూడా? అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది చచ్చిపోయారు. దీనికి కారణం ఎవరు? బిలాము బోధలు అలాంటి. అది అప్పుడైతే ప్రకృతి అంటే అది శరీర సంబంధం వ్యభిచారం అప్పుడు జరిగింది. ఇప్పుడు బోధ ద్వారా, తప్పుడు బోధల ద్వారా ఆత్మ సంబంధం వ్యభిచారం బిలాము బోధ ద్వారా జరుగుతుంది. తప్పుడు బోధలు, తప్పుడు సలహాలు ఇచ్చాడు. అందువలన బిలాము ఏమైనాడు? త్రావ తప్పిపోయాడు, దారి తప్పిపోయాడు. అందుకనే మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చీనుడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఘోరముగా ఉంది బిలాముది. ఎప్పుడైతే ఆ దాన్ని ప్రేమించాడో, ఆ ధనాన్ని ప్రేమించాడో, ఆ డబ్బుని ప్రేమించాడో, అప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని వదిలేసింది. అప్పుడు ఏమొచ్చాయి అతనిలోకి? మళ్ళా ఇంతకు ముందు ఉన్నట్టు ఆ దయ్యం ఇంకా 7 దయ్యాలను తీసుకొచ్చి అతనిలోకి తీసుకొచ్చేసి అతని స్థితి ఏమైపోయింది చెప్పండి? పరిశుద్ధాత్మ కలిగిన అర్థమైన బోధలు చేయడు, దుర్బోధలు చేశాడు, దయ్యపు బోధలు చేశాడు. అందుకనే బిలాము మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఘోరమైంది. దీని మీద ప్రత్యేకంగా అవసరమైతే వర్తమానం చెప్పాలనుకుంటున్నాను, ఆయన చిత్తమైతే. కాబట్టి మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఘోరముగా ఉంది బిలాము యొక్క పరిస్థితి. అందుకని బిలాము ఇలారా చివరికి అతడు ఇశ్రాయేలు చేతిలోనే చంపబడతాడు. ఎందుకంటే మరలా సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలుకి మరలా కనికరించినప్పుడు, ఇశ్రాయేలు మధ్య తెగులు ఆగిపోయిన తరువాత మరలా వారిని జయించడం కోసము, సర్వశక్తి మన శత్రువును జయించడం కోసము మరలా ఇశ్రాయేలుకి శక్తిని ఆయన ఇచ్చినప్పుడు వారు ఆ సమయంలో బిలామును కూడా ఇశ్రాయేలు చంపేస్తారు. చదవండి మీరు సంఖ్యాకాండము 31వ అధ్యాయం మొదటి నుండి మీరు చదవండి అమ్మా. మరియు యావే మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. చూడండి, మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవీగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకు పోయి మిద్యానీయులకు యావే విధించిన ప్రతిదండన చేయనట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెను. అట్లు గోత్రం ఒక్కింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనలో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు
బూరలను యుద్ధమునకు పంపెను. యావే మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపారు. చంపబడిన ఇతరులు దాకా మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని రేకెమును సూరును పూరును రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూడండి, ఇజ్రాయెల్ ఆశీర్వదించాడు సర్వశక్తిమంతుని మాటను బట్టి, అనగా దీవించాడు. అదే బిలాము బాలాకు తప్పుడు బోధలు చేశాడు. ఆ తప్పుడు బోధలు చేయడం వలన ఇజ్రాయెల్లో చెగులు కలిగి 24,000 మంది చనిపోయారు. అదే బిలాము తప్పుడు బోధలు చేసిన బిలాము ఇజ్రాయెల్ విభజించినట్లు విగ్రహారాధన చేయనట్లు ఆ తప్పుడు బోధలు చేసిన ఆ బిలాము ఇజ్రాయెల్ చేతిలో చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అది బిలాము, ఆ విధమైన వాడు బిలాము త్రావ తప్పిపోయి ఉన్నాడు. ఈనాడు సంఘాలు కూడా బిలాము అని త్రావ తప్పిపోయి తప్పుడు బోధన చేస్తూ ఉన్నారు. వధువు సంఘాల్లో ఉన్నారు, మత్స్యాగ సంఘాల్లో ఎలాంటి బోధలు చేస్తూ ఉన్నారో అదే విధమైన బోధలు ఈ యొక్క గుంపు కూడా చేస్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క వధువు సంఘాల్లో ఉన్నటువంటి వాడు క్రీస్తామనసి అనేవాడు క్రీస్తుని రకరకాలమైన బోధలు ఉన్నాయి. కొనసాగు పరిచర్యని 1963 2వ రాకడ జరిగిపోయిందని రకరకాల బోధలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషులు చంపే బోధలు, సర్వశక్తిమంతుని కోపాన్ని రప్పించే బోధలవి, ఉగ్రతని రప్పించే బోధలవి. నోరుంది కదా అని ఏది పడితే మాట్లాడితే సర్వశక్తిమంతుని ఉగ్రతను చవి చూడాల్సి వస్తుంది. తప్పుడు బోధలు చేశాడు అతడు బిలాము. ఈనాడు కూడా తప్పుడు బోధలు చేసి అనేక మందిని ఉగ్రతలోనికి నడిపిస్తూ ఉన్నటువంటి త్రావ తప్పిపోయిన వధువు ఈనాడు వధువు సంఘాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీవు ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో వారి మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది. కాబట్టి బిలాము మీదకి ఎలాగైతే సర్వశక్తి ఉగ్రత వచ్చిందో, బిలాము ఏ విధంగా చంపబడ్డాడో, అలాగే బిలాము బోధతో నడిచేటువంటి సంఘాలను ఆ యొక్క త్రావ తప్పిన వధువు, అనగా బిలాము బోధ వల్ల త్రావ తప్పిపోయిన వధువు నీకు ఉగ్రతలో ఉంటుంది. వాడు బ్రహ్మం గారు వర్తమానంలోనే ఉన్నావు అనుకుంటుంటారు, జాన్సన్ గారు వర్తమానంలోనే ఉన్నావు అనుకుంటుంటారు, కానీ ప్రమాదంలో పడిపోతారు. బిలాముకి ఏ విధమైన శిక్ష దాపురించిందో, సర్వశక్తి ఉగ్రత ఏ విధంగా పొందాడు, అలాగే ఈ యొక్క బిలాము బోధ చేత నడిచే సంఘాలు కూడా. ఎందుకంటే ఆ సంఘాల్లో జరుగుతున్నది ఆత్మ సంబంధం వ్యభిచారం, ఆత్మ సంబంధం విగ్రహారాధన. అది ముగ్గురు దేవుళ్ళని ఎవరైనా నమ్మిన అతడు విగ్రహారాధికుని. ఆ మేఘం యొక్క బొమ్మని వాక్యం కంటే ఎక్కువగా ఇచ్చిస్తూ ఉన్నారు. ఆ పక్షిరాజు బొమ్మని వాక్యం కంటే ఎక్కువగా, బ్రహ్మం గారిని వాక్యం కంటే ఎక్కువగా, అలాగే మెస్సీ కంటే ఎక్కువగా ఇచ్చిస్తూ ఉన్నారు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రవక్త కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే, కాదంటం లేదు. కానీ అతనికి మెస్సీ స్థానాన్ని, అనగా ఆ యొక్క ప్రవక్త అయినటువంటి బ్రహ్మం గారిని, ఆయనే క్రీస్తుని, ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది, ఆయన మన పాపాల కోసం చనిపోయాడని, కారు యాక్సిడెంట్లో రకరకాల బోధలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి చెప్పండి? వ్యభిచార సంబంధమైన బోధ. ఆయన ఏ ఆత్మ కలిగిన వాడు, కానీ మనిషి కుమారుని పరిచర్య ఆయనలో జరిగింది. అద్భుతాలు సూచికలు ఎందుకు జరిగాయి అనంటే, అన్ని జనులు మనిషి కుమారుని పరిచర్య ఎరగరు. మొదటి రాకుండా మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆ పరిచర్ని ఇజ్రాయేలు సమరయులు చూశారు. అన్ని జనులైన మనకు తెలియదు. ఆయన అద్భుత కార్యాలు ఎలా చేశాడు, రోగుల్ని ఎలా స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని ఎలా లేపాడు, ఇవన్నీ తెలియదు. అదే చూచిన మరలా ఈ యొక్క లౌదీయ సంఘ కాలంలో 7వ దూత ద్వారా జరిగింది. అందుకని బ్రహ్మం గారు అన్నారు, అప్పటికే వీళ్ళు ఆయన మనిషి కుమారుడు అని భ్రమలోకి వచ్చారు. అప్పుడు బ్రహ్మం గారు చెప్పారండి, నేను మీ సహోదరుడిని 7వ దూత ద్వారా మనిషి కుమారుని పరిచయం జరుగునే తప్ప 7వ దూత మనిషి కుమారుడు కాదు అని. బ్రహ్మం గారిని ఆరాధించేవారు ఉన్నారు, ఆయన ఫోటోలను ఆరాధించేవారు ఉన్నారు. విగ్రహారాధన
ఒకటి కలిపి ఒకటి తీసివేసి కల్పిత బోధనలు బెనాం గారి వర్తమానం తప్పుడుగా అర్థం చేసుకొని తప్పుడు బోధనలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బిలాము బోధ వ్యభిచారపు సంఘాలుగా, త్రావదమిపోయిన సంఘాలుగా ఉన్నాయి. వాటికి బిలాముకి ఏ గతి పట్టిందో ఈ సంఘాలు కూడా అదే గతి పట్టబోతాం. అది ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. ఆలోచన చేయండి, నిజమైన వధువు ఈ చివరి కాలంలో ఆయన త్రావులు నడుస్తా ఉంది. జ్ఞానులు వలె వేకు నక్షత్రం వెంబడిస్తూ వస్తా ఉంది ఆ నీతి సూర్యుని కలుసుకోవడానికి. ఆయన బెత్లెహేముకు కాదు, మొదటాకులో బెత్లెహేములో, రెండవసారి మధ్య ఆకాశానికి వస్తాడు. ఆయన్ని ఎదుర్కోవడానికి ఆ త్రావులో ఈమె లోకాన్ని విడిచి వెళుతుంది. వాళ్ళు లోకాన్ని సంపాదించుకోవడానికి వెళుతున్నారు. బిలాము సర్వశక్తి మంతుని వదిలేసి లోకాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాడు బిలాము. ఆయన వధువు అయినట్లయితే లోకాన్ని విడిచి నిత్యమైన దాన్ని సంపాదించుకోవడానికి. మనం ఈ చివరి కాలంలో మనం ఉన్నాము. ఆ సంఘాల్లో ఆత్మ సంబంధం, వ్యభిచారం, విగ్రహారాధన మనమైనట్లయితే ఆయనతో వివాహము చేయబడుతున్నాం. ఆయన ఏకము. ఇది పవిత్రమైన వివాహం, అది అపవిత్రమైన కార్యం. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆ బిలాము తప్పుడు బోధకుడు. అతడు బహుమతి అనగా లోక సంబంధం, వెండి బంగారం ఆశించిన వాడు. అలాంటి మార్గంలో అనేక సంఘాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన యొక్క మార్గంలో ఉన్నామన్నట్టుగానే ఉండి అవి త్రావు తప్పిపోయిన సంఘాలుగా ఉన్నాయి. ఆ బోధనలు అలా కంటిన్యూ కొనసాగుతూ ఉన్నాయి. తప్పని చెప్పినా కానీ అవి మారు మనసు పొందడం లేదు. 1963లో రెండవ రాకడ జరగలేదు, 7వ ముద్ర ఇవ్వబడలేదు. రెండవ క్రీస్తు కాదు, క్రీస్తు థామస్ అనేవాడు దుర్బోధకుడు అని చెప్పిన గుంపు నమ్మడం లేదు, మారు మనసు పొందడం లేదు. నిజంగా పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తి అతను ఏదైనా వాక్యాన్ని వ్యతిరేకంగా దాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ గుంపు ఆ విడిచిపెట్టడం లేదు. అవి మారు మనసు పొందకుండా వెళ్ళిపోతున్నాయి. అందుకని మారు మనసు పొందనొల్లదని బైబిల్ చెప్తా ఉంది. అవి నశిస్తాయి. కాబట్టి పిల్లారా, ఉగ్రతుని తప్పించుకునే సమయము ఇదే. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.